హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము శాతవాహనుల యొక్క జన్మస్థలం గురించి తెలుసుకుందాం. మొదట కర్ణాటక వాదం గురించి చూద్దాం. కర్ణాటక వాదాన్ని తెలియజేసింది పివి సుక్తాంకర్ గారు. ఈ కర్ణాటక వాదానికి ఆధారాలు మూడవ పులోమావి యొక్క మేకధోని శాసనం. నెక్స్ట్ పల్లవ శివస్కంద యొక్క హరహడగల్ల శాసనం. ఈ శాసనం బళ్ళారి ప్రాంతంలో లభ్యం కావడం, వాటిపై శాతవాహనహార అనే పదం కూడా ఉండడం. కానీ ఈ వాదాన్ని గాలివాదంగా పేర్కొన్న వాళ్ళు డాక్టర్ కె గోపాలాచారి గారు. నెక్స్ట్ విదర్భవాదం. విదర్భవాదం గురించి తెలియజేసింది వివి మిరాసి గారు. ఆధారం చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నటువంటి బెనాకటక స్వామి అనే బిరుదు ఆధారంగా వైన్గంగకు ఉపనది అయిన కన్నాబెన్న నదిని ఆధారంగా చేసుకొని ఈ వాదాన్ని మనకి వివి మిరాసి గారు తెలియజేశారు. నెక్స్ట్ మహారాష్ట్ర వాదం. ఈ మహారాష్ట్ర వాదం గురించి మనకు తెలియజేసింది పిటి శ్రీనివాస అయ్యంగారు. జోగల్కలి యొక్క మాతృసంజ్ఞల సిద్ధాంతం ఆధారంగా ఉదాహరణకు చూసినట్లయితే గౌతమిపుత్ర శాతకర్ణి తన పేరు ముందు తల్లి పేరుని ఉపయోగించడం అనేది ఈ వాదానికి ఆధారం. ఆంధ్రవాదం. ఆంధ్రవాదాన్ని తెలియజేసింది డాక్టర్ కె గోపాలాచారి. ఈయన యొక్క ప్రామాణిక సిద్ధాంతం. ఆధారాలు శాతవాహనులకు సంబంధించినవి కరీంనగర్లోను, నల్గొండలోను, మెదక్ జిల్లాల్లో లభించడం వలన మొగస్తని ఆంధ్రులకు 30 దుర్గాలు ఉన్నాయని పేర్కొంటాం. హలుడు వివాహం లీలావతితో ద్రాక్షారామంలో జరగటం. నాసిక్ శాసనంలో పేర్కొన్నటువంటి పర్వతాలు ఆంధ్ర ప్రాంతంలోని కావడం అనేది ఈ ఆంధ్రవాదానికి తెలియజేస్తుంది. ఉదాహరణకు చూసినట్లయితే మహేంద్రగిరి, శటగిరి పర్వతాలు. నెక్స్ట్ వంశనామంలో సిద్ధాంతాలు. అంటే వంశనామం గురించి, వీరి యొక్క వంశనామం గురించి ఎవరెవరు ఏమేం సిద్ధాంతాలు తెలియజేశారో ఇప్పుడు చూద్దాం. మొదటగా ప్రిజులిస్కీ సిద్ధాంతము. ఈ ప్రిజులిస్కీ సిద్ధాంతము ఏం చెప్తుందంటే శాత అనగా గుర్రమని, హాన్ లేదా పవన్ లేదా కర్ణి అనగా కొడుకులు అని అర్థం. అనగా అశ్వమేధం చేసిన రాజు యొక్క సంతతి అని ప్రిజులిస్కీ సిద్ధాంతం తెలియజేస్తుంది. నెక్స్ట్ జైనమత రచయిత అయినటువంటి జనప్రభావ సూరి. ఇతని సిద్ధాంతము ఏం చెప్తుందంటే శతాది వాహనములను దానం చేయడం వల్ల వీరికి శాతవాహనులని పేరు వచ్చింది అని ఈ సిద్ధాంతం తెలియజేస్తుంది. నెక్స్ట్ సోమదేవర సూరి యొక్క కథా సరిత్సాగరం ప్రకారము దీపకర్ల కథ ఏం తెలియజేస్తుందంటే శాతుడు అనే యక్షకుడికి బ్రాహ్మణ స్త్రీకి జన్మించిన వారే శాతవాహనులని ఈ దీపకర్ల కథ తెలియజేస్తుంది. అభిధాన చింతామణి. సుఖప్రదమైన వాహనంను కలిగి ఉన్న వారే శాతవాహనులని ఈ అభిధాన చింతామణి అనే సిద్ధాంతం మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ ద్వాత్రంశిక పుత్తలిక. ఈ గ్రంథంలో శాతవాహనుడు అనే బ్రాహ్మణుడికి నాగశ్రీకి జన్మించిన వారే శాతవాహనులని ఈ ద్వాత్రంశిక పుత్తలిక అనే గ్రంథం మనకి తెలియజేస్తుంది. ఇదే మనము ప్రామాణిక సిద్ధాంతంగా తీసుకున్నాం. ఈ పై సిద్ధాంతాలన్నింటినీ సమీకరించి వివి మిరాసి గారు, రామారావు గారు శాతవాహన మూల పురుషునిగా అండ్ రాజ్యస్థాపకుడిగా, శ్రీముఖుడిగా పేర్కొన్నారు. నెక్స్ట్ పాలనాకాలం చూద్దాం. వీరి యొక్క పాలనాకాలం చూసినట్లయితే వాయుపురాణం ప్రకారం వీరు 15 మంది రాజులు 300 సంవత్సరాలు పరిపాలించినట్లుగా తెలుస్తుంది. మత్స్యపురాణం ప్రకారం అయితే 30 మంది రాజులు 456 సంవత్సరాలు పరిపాలించినట్లుగా తెలుస్తుంది. ఈ వాయుపురాణంను, మత్స్యపురాణంను ఈ రెండింటిని సమన్వయపరిచి డాక్టర్ విన్సెంట్ స్మిత్ వీరి యొక్క కాలాన్ని క్రీస్తు పూర్వము 230 నుండి క్రీస్తు శకము 225గా నిర్ణయించారు. మత్స్య పురాణాన్ని పరిగణలోకి తీసుకుని వీరి యొక్క కాలాన్ని క్రీస్తు పూర్వం 271 సంవత్సరం నుంచి
క్రీస్తు శకం 174గా నిర్ణయించి ఈ కాలాన్ని ఆధారం చేసుకుని వీరి యొక్క రాజకీయ చరిత్రను అనుసరిస్తున్నాము. మత్స్య పురాణం ప్రకారము 1 నుంచి 23 వరకు తొలి శాతవాహనులుగాను, 24 నుంచి 30 వరకు మలి శాతవాహనులుగాను చూస్తాం. తొలి శాతవాహనులో గొప్పవాడు మొదటి శాతకర్ణి. ఈ మొదటి శాతకర్ణి 3వ రాజు. మలి శాతవాహనులో గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను 27వ రాజు. ఎక్కువ సంవత్సరాలు పరిపాలించింది శాతవాహనులలో 2వ శాతకర్ణి. 2వ శాతకర్ణి 6వ రాజు. శాతవాహనుల అందరిలో గొప్పవాడు గౌతమిపుత్ర శాతకర్ణి. బార్నైట్ పరిశోధనల ప్రకారం వీరి యొక్క మొదటి రాజధాని శ్రీకాకుళం. ఈ శ్రీకాకుళం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి శ్రీకాకుళం అని. 2వ రాజధాని ధాన్యకటకము. 3వ రాజధాని ప్రతిష్టానపురము. ఇక వివి మిరాసి, రామారావు, రామాచారిల పరిశోధనల ప్రకారం చూసినట్లయితే వీరి యొక్క మొదటి రాజధాని ప్రతిష్టానపురము, 2వ రాజధాని ధాన్యకటకము. ఈ ధాన్యకటకము రాజధానిగా 2వ పులోమావి కాలంలో మార్చడం జరిగింది.